హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో ఏంటంటే అంగన్వాడీ బాలామృతం పిండితోటి నేను ఇప్పటివరకు చాలా రకాల వెరైటీస్ మీతో షేర్ చేస్తున్నాను కదండి. దాంట్లో భాగంగానే బాలామృతం పిండితోటి చపాతీ ఏ విధంగా చేసుకోవాలి, ఎలాంటి తీపి లేకుండా మామూలు చపాతీలు ఎలా అయితే చేసుకుంటామో అదే విధంగా వచ్చేటట్టు ఎలా చేసుకోవాలి అనేది నేను మీతో షేర్ చేస్తాను. టేస్ట్ బాగున్నాయండి, చాలా బాగున్నాయి. మామూలు చపాతీ కంటే కూడా ఇవి చాలా బాగున్నాయి. మీకు ఒకవేళ తీయగా కావాలి అని అనుకుంటే నేను ఇప్పుడు తీపి లేకుండా చేసే ప్రాసెస్ స్కిప్ చేసేసి మిగిలిన ప్రాసెస్ అంతా సేమ్ చేసుకుంటే మీరు తీపిగా తినొచ్చండి. లేదు అంటే ఇలా చేయండి. మీరు దీన్ని కర్రీతో పాటు కూడా తినేయచ్చు, లేదంటే మన ఇళ్ళల్లో ఖచ్చితంగా పచ్చళ్ళు ఉంటాయి కదండి, సో పచ్చడితో అయినా తినేయచ్చు. ఇప్పుడు దీని తయారీ విధానం చూపిస్తాను. నేను ఇక్కడ 1 కప్పు బాలామృతం పిండిని తీసుకున్నానండి. దాన్ని నేను ఫస్ట్ జల్లించుకుంటున్నాను. ఎందుకనంటే దాంట్లో పంచదార అనేది యాడ్ అయి ఉంటుంది. సో పంచదార పౌడర్ లాగా కాకుండా డైరెక్ట్ పంచదార యాడ్ అయి ఉంటుంది కాబట్టి మనం ఇలా జల్లించినప్పుడు ఓన్లీ పంచదార మనకి సపరేట్ అయిపోతుందండి. సో ఎలాంటి స్వీట్నెస్ అనేది ఉండదు మీకు అస్సలు. నేను మీకు ఇక్కడ చూపిస్తాను, క్లియర్గా కనిపిస్తుంది పంచదార. సో మీరు ఇలాగ జల్లించేసుకోండి. మీకు తీయగా వద్దు అని అనుకుంటే కనుక ఇలా చేయండి. సో నేను చపాతీ విత్ కర్రీ చేస్తున్నాను కాబట్టి నేను ఇలాగ విడిగా జల్లించుకున్నాను. చూసారు కదా, పంచదార మనకి ఇలా సపరేట్ అయిపోయింది. మనకి ఇంకొక పలుకు కూడా మనకి పిండిలో పడదు. ఇలా జల్లించుకున్న తర్వాత దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని 1 కప్పు బాలామృతం పిండికి 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఓన్లీ బాలామృతం పిండి అయితే మనకి అది చపాతీ లాగా రాదండి, క్రాక్స్ వచ్చేస్తాయి. 1 కప్పు గోధుమ పిండి తీసుకుని రుచికి సరిపడా సాల్ట్ వేసేసుకోవచ్చు, ఎందుకంటే మనం పంచదార తీసేసాం కాబట్టి. ఒకవేళ మీరు దాంతో కలిపి వేసినట్లయితే రుచికి సరిపడా వేయొద్దండి, కొంచెం చిటికెడు వేస్తే చాలు. ఎక్కువ వేస్తే మళ్ళీ టేస్ట్ అనేది మొత్తం పాడైపోతుంది. వేసుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకుంటూ మనం చపాతీ పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి. మీరు కావాలనుకుంటే పాలతో కూడా కలుపుకోవచ్చు. నేను ఇక్కడ మాత్రం వాటర్ యాడ్ చేసి కలుపుతున్నాను. బాగా కలుపుకుంటే ఎంత బాగా మనం కలుపుతామో అంత మెత్తగా వస్తాయండి. ఏ చపాతీ అయినా పూరి అయినా సరే మనం కలిపే విధానంలోనే ఉంటుంది. ఇలా ఒక ముద్దలా తయారు చేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ అండి, ఒక 1/2 టీ స్పూన్ కూడా ఉండదు, ఇది 2-3 చుక్కలు ఆయిల్ తీసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం చపాతీ అనేది సాఫ్ట్గా వస్తాయి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము. ఒక 10 నిమిషాల తర్వాత మనం చపాతీలు ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో అదే విధంగా తయారు చేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా, నేను తీసుకున్న పిండికి నాకు 4 చపాతీలు అయ్యాయి 1 కప్పు పిండికి. సో దాన్ని బట్టి మీరు వేసుకోవచ్చు. ఇలా ఒక పెద్ద ముద్ద కింద తీసుకొని ఫస్ట్ క్రాక్స్ లేకుండా రౌండ్ చేసుకుంటే మనకి చపాతీ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి, ఏ చపాతీ అయినా సరే. లేకపోతే మనకి క్రాక్స్ వచ్చేసి సరిగ్గా కాలదు, అది చూడడానికి కూడా అంత బాగోదు. దీన్ని పొడిపిండిలో డిప్ చేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా చపాతీ అనేది చేసుకోవాలి. ఇందులో మనకి పొడిపిండి అనేది ఎక్కువ పట్టదండి, ఎందుకంటే మనం కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసి ఉన్నాం కదా. సో ఇది కొంచెం పిండి ఏంటంటే మరీ ఎక్కువ సాఫ్ట్ అనిపించదు కాబట్టి ఇది మనకి మామూలుగా వచ్చేస్తుంది. పొడిపిండి అంత ఎక్కువేం పట్టదు. దీన్ని ఇలా తిప్పుకుంటూ మనం చపాతీ లాగా చేసుకోవాలి. చూసారు కదా, ఎలాంటి క్రాక్స్ లేకుండా మనకి నార్మల్ చపాతీ ఏ విధంగా అయితే వస్తుందో అదే విధంగా వచ్చేస్తుంది. ఇదే విధంగా మిగిలినవన్నీ కూడా తయారు చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని హై ఫ్లేమ్లోనే వీటిని కాల్చుకోవాలండి. స్లో ఫ్లేమ్లో ఏమవుతుందంటే గట్టిపడిపోతాయి. సో హై ఫ్లేమ్లోనే వీటిని కాల్చుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది వేసుకొని దాని తర్వాత దీని మీద చపాతీ వేసేసుకొని కాల్చుకోవడమే. కాకపోతే ఏంటంటే నార్మల్ చపాతీ ఒక్కొక్కసారి మనం ఆయిల్ వేయకుండా కూడా కాల్చేసుకుంటాం, బట్ దీనికి నార్మల్ చపాతీ కంటే కూడా ఎక్కువ ఆయిల్ అనేది వేసుకోవాలండి, అప్పుడే కొంచెం సాఫ్ట్గా వస్తాయి, లేదంటే కొంచెం గట్టిగా వస్తాయి. సో ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ స్ప్రెడ్ చేయండి. మనం పరాటాకి ఏ విధంగా అయితే ఆయిల్ వేసుకుంటామో అదేవిధంగా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేస్తూ మీరు కాల్చినట్లయితే చాలా సాఫ్ట్గా వస్తాయండి. అండ్ టేస్ట్ విషయం వస్తే ఆల్రెడీ నేను చెప్పాను కదా, చాలా టేస్టీగా ఉన్నాయి. సో అంతే అండి, చూసారు కదా, చాలా ఈజీ. మీరు దీన్ని కర్రీతో పాటు కూడా సర్వ్ చేయొచ్చు. నేను కలుస్తాను ఒక మంచి వీడియోతో. అంతవరకు బై బాయ్.